హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది అన్ని సీజన్ల కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాగా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. అండ్ 56వ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ పోటీ పడ్డాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్లో 32 పాయింట్లు సాధిస్తే గుజరాత్ జైంట్స్ 24 పాయింట్లు సాధించింది. 8 పాయింట్ తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గుజరాత్ జైంట్స్ మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడర్స్ కావచ్చు, డిఫెండర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మెయిన్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్లో 9 రేడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో 6 పాయింట్లు సాధించాడు. శ్రీకాంత్ జాదవ్ ఈ మ్యాచ్లో 4 రేడ్ పాయింట్లు సాధించాడు. అండ్ డిఫెండింగ్లో అంకుష్ 3 ట్యాకిల్స్ సాధించాడు. అండ్ రెజా 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఇలా కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ కలిసికట్టుగా ఆడి ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది. అండ్ గుజరాత్ జైంట్స్లో వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి ఉమన్ సింగ్ 11 రైడ్ పాయింట్ సాధించాడు. అండ్ పర్తిక్ దయా 2 రైడ్ పాయింట్ మాత్రం సాధించాడు. అండ్ రాకేష్ 4 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క డిఫెండర్ మోహిత్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ జితేంద్ర యాదవ్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో గుమన్ సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండింగ్లో ఎటువంటి సపోర్ట్ అనేది లభించలేదు. అందువల్ల ఈ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి కూడా లో స్కోరింగ్ గేమ్గానే నడిచింది. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఒకసారి కూడా ఏ టీం ఎవరిని కూడా అలౌట్ చేయలేదు. సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గుజరాత్ జైంట్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. గుజరాత్ జైంట్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఎప్పుడైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గుజరాత్ జైంట్స్ని అలౌట్ చేసిందో అప్పటి నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం లీడ్ని కొనసాగించింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 5వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే ఇప్పటివరకు కూడా 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. గుజరాత్ జైంట్స్ టీం 12వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. మన తెలుగు టైటన్స్ టీం అయితే 7వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్ అయితే. సో ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో డైలీ మీరు ఇలానే మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ దానిలో పెట్టుకోండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.